అమెరికాలో ఒక ఆర్థిక సునామీను క్రియేట్ చేస్తున్న భారత్ అని మాట్లాడాలండి. అంటే ఆగస్టు 25, 2016 సరిగ్గా 10 ఏళ్ల క్రితము భారత్లో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, సో దీనిని మనము లాంచ్ చేసాం. ఎవరు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 21 బ్యాంకులు, ఫస్ట్ నెల 90,000 ట్రాన్సాక్షన్స్ మాత్రమే. సో ఇమీడియట్గా మీకు వీసా, మాస్టర్ కార్డ్ ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఇది వేస్ట్. సో ఇవన్నీ వీళ్ళు మాట్లాడారు. మరి ఇవాళ 2026 సెప్టెంబర్ 13 బ్రిక్స్ సబ్మిట్. ఇక్కడ ఈ యూపీఐకి సంబంధించి ఒక అతిపెద్ద క్యాంపెయిన్ భారత్ మొదలు పెట్టబోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మామూలుగా ఒక ఫోన్ ఉంటే చాలు, యూపీఐ వాడుతున్నాం. మనం ఫోన్పే అంటాము, పేటిఎం అంటాము, గూగుల్, ఇలా వీటిని వాడుతూ ఉంటాం. సో సాధారణంగా జరుగుతున్న ఒక ట్రాన్సాక్షన్, ఒక టీ తాగడం నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు, సో వీటికి కూడా ఇవాళ యూపీఐని వాడుతున్నాం. మనకు మామూలుగానే ఉంది. కానీ అమెరికా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసారు అనుకోండి, బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారండి. అంటే వాళ్ళు ఒక అతిపెద్ద ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళబోతున్నారని అనడానికి భారత్ యొక్క యూపీఐ. ఒకప్పుడు చూసారనుకోండి, ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా లేదా యూకే, అంతే కదండి. ఇప్పుడు బంగారము అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండే కదా మాట్లాడతాం. ఎందుకు భారతో, చైనానో, రష్యా కాదు. సో వెస్టర్న్ కంట్రీసే ఈ ప్రపంచ పాలకులు. అలాగే అమెరికన్ డాలర్ ఇదే కదా. వీళ్ళు చెప్తేనే ఒక స్విఫ్ట్ సిస్టమ్ అనండి, ఒక డిజిటల్ పేమెంట్ అనండి, ఇదంతా ఏంటి? వీసా అంటాము, మాస్టర్ కార్డ్ అంటాము, ఇవే కదా. మొత్తము కూడా వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినేషన్, ఆధిపత్యం. సడన్గా భారత్ అనబడే దేశము వాళ్ళు యూపీఐని అన్నారు. ఏముందిలే అని ఎవరు పట్టించుకోలేదు. కానీ మీరు గమనించారు అనుకోండి, బిల్ గేట్స్ ఈయన ఆ రోజే చెప్పాడు, ఇది మీకు ఒక ఆర్థిక సునామీని సృష్టించబోతుంది, అమెరికా జాగ్రత్త పడాలి అంటే. ఇవాళ వరకు ఒక 11 దేశాలలో యూపీఐ వాడుతున్నారంటే. ఫ్రాన్స్ కూడా ఉంది ఇందులో. మీరు గమనించాల్సిందే, ఐఫిల్ టవర్ వద్ద దీన్ని లాంచ్ చేశారు మోదీ, ఇమాన్యుయల్ మ్యాక్రోన్. యూరోప్లో ఒక అతిపెద్ద దేశం. కానీ ఇప్పుడు ఈ బ్రిక్స్ సబ్మిట్లో ఇంక స్వయాన పుతిన్ వస్తున్నారు కదా, కన్ఫామ్ అయిపోయింది. షీ జిన్పింగ్ వస్తాడా లేడా తెలియదు. నా వరకు అడిగితే అతను రాకుండా ఉండడమే మంచిది. మన భారతీయులు ఇతను భారత్కి రావడాన్ని ఎవ్వరు ఇష్టపడడం లేదండి. ఆల్రెడీ నల్ల జెండాలు సిద్ధం చేసుకున్నారు. ఎందుకు అంటే గాల్వాన్ వ్యాలీ 2020 ఆ స్టాండ్ ఆఫ్ మనం మర్చిపోలేం. కాబట్టి ఇతన్ని ఎవరూ కూడా స్వాగతించరు. సో ఇదంతా ఆలోచిస్తున్నాడు, నేను ఒకవేళ భారత్కి వెళితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటుందా, సో ప్రపంచ మీడియా అంతా కూడా నన్ను తిడుతుందా, ఇవన్నీ మీకు షీ జిన్పింగ్ ఆలోచిస్తున్నాడు. పుతిన్కి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోదీ ఒక దేశానికి వెళ్ళారనుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనం ఎప్పుడూ అలా ప్రవర్తించాం, ఇంక్లూడింగ్ అమెరికాతో కూడా మనకు అలాంటి శత్రుత్వం ఉండదండి. కానీ షీ జిన్పింగ్ చేసిన ఈ తప్పు ఇవాళ ఒక హాంటింగ్గా ఉంది. అతను ఎలా భారత్కు వెళ్ళగలను, అక్కడ ఆ ప్రజలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఎవరు అతనిని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో ఇతను వస్తాడా రాడా అనేది కాదు. కానీ మీరు బ్రిక్స్ అన్నప్పుడు బ్రెజిల్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది, మీకు ఆఫ్రికా యూనియన్కి సంబంధించిన ఎన్నో దేశాలు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తమ కరెన్సీని యూపీఐతో అనుసంధానము చేశారు అనుకోండి. అంటే రేపు మీకు డాలర్ అక్కర్లేదు, కరెన్సీ అక్కర్లేదండి. ఇవాళ మనం నోట్లు అంటున్నాం కదా, వాడుతున్నామా? ఇప్పుడు వీసా, మాస్టర్ కార్డు, నోటు అంటే కరెన్సీ మనం వాడుతున్నామా? ఫోను ఉంటే చాలు కదా, ఫోన్ల ద్వారానే డిజిటల్ పేమెంట్స్ అనేవి అయిపోతున్నాయి కదా. ఇప్పుడు 2025, 26 అన్నారు అనుకోండి, మీకు ఫిగర్స్ మనం కాదండి, అమెరికా వాడు. మీకు బ్లూంబర్గ్లో ఆర్టికల్ 314 లక్షల కోట్లు వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశారు.
అంటే మీకు తక్కిన కరెన్సీస్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ప్రింటింగ్ వేయాలి కదండి. కరెన్సీ అంటే ప్రింటింగ్ వేయాలి కదా, మాస్టర్ అంటే మాస్టర్ కార్డ్ ఇవ్వాలి కదా, వీసా కార్డ్ ఇవ్వాలి కదా. ఇవాళ అలా కాదు కదండి. మీ దగ్గర ఫోను ఉంటే మీరు కమ్యూనికేషన్కి వాడుతున్నారు, బ్యాంకింగ్ వ్యవస్థకి వాడుతున్నారు, ఇలాగ డిజిటల్ పేమెంట్స్ చేయడానికి కూడా యూపీఐని వాడుతున్నారు. కాబట్టే బిల్ గేట్స్ ఏమంటున్నాడు, ఇది ఒక అద్భుతం, ఒక రెవల్యూషన్. సో దీనిని ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రపంచములో పెను మార్పులు, అంటే ప్రపంచము కూడా ఈ పేమెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి. రేపు రష్యా వెళ్తారండి, మీకు యూపీఐ ఉంటుంది. మీకు యూరోప్లో ఎక్కడైనా కూడా యూపీఐ ఉంది అనుకోండి, ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్. మీకు డబ్బులు ఇవ్వడము, మీకు చేంజ్ మీ చేతికి రావడము, బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేయడము, పాస్వర్డ్లు ఏమీ లేవు కదండి. మళ్ళీ ఆథెంటికేషన్ ఉంటే చాలు కదా. సో ఇది ఒక అద్భుతము, దీనిని ఆపాలి. ఎప్పుడైనా అమెరికా చూడండి, వాడి ఆధిపత్యము అనేది ప్రమాదములో పడితే ప్రపంచానికి మేలు చేసే వ్యవహారమే ఉన్నా కూడా ఆపాలి అనే ప్రయత్నం చేస్తాడు. వాడు ఎప్పుడు కూడా స్వార్థం, విస్టెడ్ ఇంట్రెస్ట్, తన దేశం కోసం ప్రపంచము పని చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఎవరి ఊహకు అందని ఒక భారత్ లాంటి దేశం నుంచి చాప కింద నీరులాగా ఈ యూపీఐ అలా స్ప్రెడ్ అవుతూ ఇవాళ ఇది గ్లోబల్ కరెన్సీని ప్రశ్నిస్తుంది. సో వాళ్ళ మీకు భూమికి అడుగున భూకంపం అండి, ఎకనామిక్ క్రైసిస్ అండి. అలాంటి ఒక సిచ్యువేషన్ని యూపీఐ క్రియేట్ చేసింది. సో రేపు బ్రిక్స్లో ఈ క్యాంపెయిన్ పెద్ద లెవెల్లో జరిగి ఒకవేళ చైనా వాడు ఇదంతా యాక్సెప్ట్ చేయడండి, ఎందుకంటే డైరెక్ట్గా ఇండియా యొక్క డామినేషన్. ఒకవేళ మా చైనాలో కూడా యూపీఐ యాక్సెప్ట్ చేస్తామని అన్నారు అనుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇరు దేశాలు భారత్, చైనా, వీళ్ళు ఒకవేళ యూపీఐ వాడడం మొదలు పెడితే ఇక ఈ వీసా, మాస్టర్ కార్డ్ చరిత్రే. ఒకప్పుడు ఇలా ఒక కార్డు ఉండేదండి, ఒక మిషన్ ఉండేది, ఇలాగ అంటే మీకు ఇలా బిల్లు వస్తుంది, ఇవన్నీ మనము చరిత్రలో మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ ఉంటే చాలు, మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు, ఇదే మీ బ్యాంకింగ్ వ్యవస్థ, ఇదే మీ పేమెంట్ వ్యవస్థ. అలాంటిది భారత్ సైలెంట్గా గత 10 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే అప్పట్లో పి చిదంబరం గారు, ఏంటండి పిచ్చి, ఫోన్ పెట్టుకొని పేమెంట్ చేయడం ఏంటి, ఫోన్ అనేది మాట్లాడడానికి కదా, ఇదంతా ఏమిటి ఆలోచన ఏంటి, ఆయనే ఒక ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. సో అలాంటిది ఆయన ఇలా కామెడీ చేశాడు, ఇదంతా ఏంటి వీళ్ళ ఆలోచనలో అన్నాడు. మీకు 2018లో మీకు గుర్తుందో లేదో మోదీ గారు ఒక మాట అంటాడు, భారతీయులు మనము సరిహద్దుల దాకా వెళ్ళి మన దేశ రక్షణ కోసం పోరాటం చెయ్యలేం, ఖచ్చితంగా చెయ్యలేం. అలాంటిది మీరు ఈ రూపే అనే దాన్ని వాడడం మొదలు పెడితే మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇలా దేశ రక్షణ కోసము మీ వైపు నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పి 2018లో ఆయన చెప్పాడు. వీసా వాడేమో అమెరికా దగ్గరికి వెళ్ళాడు, ఏంటి వీళ్ళు ఇలాగ ఓపెన్గా ప్రమోట్, అంటే ప్రభుత్వమే ఇలాగ రూపేని ప్రమోట్ చేస్తే మనము వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాలి, వీసా వాడు అన్నాడు. మాస్టర్ కార్డు వాడైతే ఇంకా కూడా లేదు, ఈ ప్రాసెస్నే ఆపేయాలి. భారత్ టోటల్గా ఆపేయాలంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రటిక్ ప్రాసెస్లో మీ దేశము, మీ ప్రజలు, మీ ఇష్టం, ఎవడ్రా అడిగేది. సో మీరందరూ ఏంటి, ప్రైవేట్ సంస్థలు, మీరు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ గ్రూప్స్ వచ్చేసేయండి, చెప్తున్నా కదా, ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా, వీళ్ళు ఒకవేళ యూపీఐని యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్క దేశము వాడాలి అని బ్రిక్స్లో వీళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారనుకోండి, ఇక అమెరికన్ డాలర్కి సమాధి అండి. వాళ్ళు ఏ లెవెల్లో ఏ ప్రయత్నాలు చేసినా అమెరికన్ డాలర్ అనడానికన్నా వీసా, మాస్టర్ కార్డ్ వాళ్ళు ఇంక ఏమీ చెయ్యలేరు. అలాంటి ఒక సిట్యువేషన్ క్రియేట్ అయిపోయింది. మరి భారత్ యొక్క యూపీఐని మీరు ఎలా చూస్తున్నారు, మీ ఆలోచనలు ఏమిటి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.